హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో అందులో వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి రైస్ని. సో అలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆ ఆయిల్ని ప్యాన్ అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి అందులోకి పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని నీట్గా ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ని 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ క్యూబ్స్ అన్నిటినీ తీసేసుకోవాలి. దాన్ని ఒక సైడ్కి పెట్టుకొని అందులోనే కొన్ని జీడిపప్పును యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీదకి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూను నెయ్యి తీసుకోవాలండి. అందులోకి బిర్యానీ దినుసులు అంటే షాజీరా, కొంచెం 4 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక స్టార్ ఫ్లవర్, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ ఆనియన్ యాడ్ చేసుకోవాలండి, సన్నగా స్లైసెస్ చేసుకున్నవి. ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి. సో ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి నానబెట్టుకున్న బఠానీని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి, ఒక 1 కప్. దాంతోపాటు ఒక 1/2 కప్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లోంచి వాటర్ తీసేసి రైస్ మాత్రం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఒక 1.5 కప్ వాటర్ దీనికి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ని తీసుకొని లెమన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అండ్ అలాగే క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక లిడ్ ఓపెన్ చేశాను. బిర్యానీ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. స్పైసీనెస్ కూడా ఎక్కువ ఉండదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఇలా ఓపెన్ చేశాక అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. దీంట్లోకి గోంగూర పచ్చడి అయినా రైతా అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.